నారాయణ నారాయణ హౌరా హరినామ సంకీర్తనపరుడనే ఎంత త్వరలో ఈ భూలోకము చేరుకుంటిని కదా. ఇది ఏమి విచిత్రమో గాని బ్రహ్మ మానస పుత్రుడైన నాకు కూడా ఈ మన క్లేశము అనుభవింపక తీరుకున్నది కదా. నారాయణ నారాయణ ఓరి భగవానుడా, ఈ నారదునికి ఎంతటి ఉద్యోగము కల్పించినావయ్యా. ఎక్కడైనను వెళ్లి కలహము పెట్టి జీవించమని నా నొసట రాసినావు గాని నా కలహమునకు ఒక్క మార్గమైనను చూపుకున్నావు కదా. దేవా, నేమిసారణ్యమునందు గాని యమునానది ప్రాంతమునందు గాని బ్రహ్మానది ప్రాంతమునందు గాని ఎచ్చటకేగిన నా కలమునకు ఒక మార్గం కూడా లభించుకున్నదే. ప్రథమముగా సత్యలోకమునకు వెళ్లి చూడగా నా తండ్రి జగత్ సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు నా తల్లి శారదాదేవి వీణ వాయిస్తూ ఉండగా ఆ వీణగానములను వింటూ హాయిగా విధి రాతలు రాయిచున్నాడు. మరి కైలాసమునకు వెళ్లి చూడగా లయకర్తయగు ఈశ్వరుడు భక్తుల సంకీర్తనములచే ఋషివరేణ్యుల వేదాధ్యయన పఠనములచే ప్రమదఘనముల ఆరాధనలచే నంది బృంగెలతో కూడి కైలాసమే దద్దరిలేలా పార్వతీ సమేతంగా నాట్యమాడుచున్నాడు నటరాజు. అక్కడ నా కలహ బీజము నాటుటకు రవ్వంతైనను స్థలము చిక్కలేదు కదా. ఇక మిగిలి ఉన్నది ఒక వైకుంఠమే కదా. ఒక్కసారి వైకుంఠమునకేగి లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని దర్శించిన అతడు ఏమైనా నా కలహమునకు ఒక్క మార్గము చూపునేమో. చూచెదగాక. నారాయణ నారాయణ.